టెక్నికల్ సైడ్ ఛానల్. ఇవాళ అయితే మనం రియల్మీ వాచ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఇది ఎలా ఉందనేది మీకు చెప్తాను అన్నట్టు. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. అన్బాక్సింగ్ చూసాక మనం దీని గురించి అయితే టోటల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ బాక్స్ అయితే చూసుకోవచ్చు మీరైతే, చాలా బాగుంది. ఎల్లో లుక్లో రియల్మీ వాచ్ అని రాసి ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాచ్ టోటల్గా చాలా బాగుంది డిజైన్ అయితే, లుక్. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం ఎలా ఉందా అనేది. ఇక్కడ మీరు రియల్మీ సైడ్కి వచ్చేసి చూసుకోవచ్చు. ఇంకా దీని ఛార్జర్ ఎలా ఉంటుందని చూపెడుతుంది. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ అయితే కనబడుతూ ఉంటుంది. అన్నీ మీకు హార్ట్ రేట్ ఉంటుంది, దీంట్లో మనకి బ్లడ్ ఆక్సిజేషన్ ఉంటుంది, డైలీ యాక్టివిటీస్ ఉంటాయి మనకి. ఇంకా లార్జ్ స్క్రీన్ ఉంది, కలర్ డిస్ప్లే ఉంది. ఇక్కడ మీరు దీని ప్రైస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఎంత ఉందనేది. 6999 అని అయితే ఉంది. ఇంత ప్రైస్ అయితే ఉండదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి అయితే మీరు అమెజాన్లో ప్రైస్ ఎంత ఉంటుంది అనేది చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అక్కడ నుంచే పర్చేస్ కూడా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఇప్పుడైతే దీన్ని సీల్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే దీన్ని సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాచ్ అయితే చాలా బాగా అరేంజ్ చేసి అయితే పెట్టారు. మీకు ఇక్కడ బ్యాండ్ కూడా చాలా బాగుంది లుక్ అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు వాచ్ని అయితే తీసి పక్కకు పెడదాం. ఫస్ట్ మిగతా కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు లోపల అయితే కంటెంట్స్ అయితే ఉంటాయి మనకి, యాక్సెసరీస్, ఛార్జర్ను మనకి మాన్యువల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఛార్జర్ అయితే మ్యాగ్నెటిక్ ఛార్జర్ అయితే ఇచ్చారు. దీనికి మీరు బ్యాక్ సైడ్ అటాచ్ చేసి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు యూఎస్బి పోర్ట్ అయితే ఇచ్చారు ఇటు సైడ్కి. మీరు దేని నుంచి అయినా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. పవర్ బ్యాంక్ అయినా, ల్యాప్టాప్ అయినా, మీ ఛార్జర్ దాంతో అయినా కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. దీంట్లో అన్నీ ఎలా యూజ్ చేయాలనేది అయితే చూపెట్టారు. మనకు తెలుసు కాబట్టి ఇదంతా యూజ్ అయితే కాదు. ఇప్పుడు వాచ్ని అయితే చూద్దాం ఎలా ఉన్నది అనేది. ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు వాచ్ లుక్ అయితే క్లాసిక్గా ఉంది, చాలా బాగుంది. ఇది రియల్మీ క్లాసిక్ వాచ్ అన్నట్టు. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, సెన్సార్స్ ఉన్నాయి, మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది, మ్యాగ్నెటిక్గా అటాచ్ అయిపోతుంది. అది కూడా మీకు చూపెడతాను ఎలా ఉంటుంది అనేది. ఇంకా మీకు ఈ బ్యాండ్ కావాలనుకుంటే తీసేసుకోవచ్చు కూడా. ఎలా తీసేసుకోవాలనేది కూడా మీకు ఇప్పుడు చూపెడతాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. టోటల్గా దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ, దీనికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అన్నీ చెప్తాను అన్నట్టు. ఇప్పుడైతే పవర్ ఆన్ అయితే చేద్దాం. ఇక్కడ సైడ్కి అయితే మీకు బటన్ ఉంది, కనబడుతుంది కదండి. ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఆన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వేక్ చేయాలన్నా కూడా, అంటే స్క్రీన్ ఆన్ చేయాలన్నా కూడా ఆ బటన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఆన్ అవుతుంది. మనకి ఇట్లా షేక్ చేసినా కూడా ఆన్ అవుతుంది అన్నట్టు డిస్ప్లే అయితే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రియల్మీ అని అయితే స్టార్ట్ అయింది. మనకి ఫస్ట్ అయితే లాంగ్వేజ్ సెట్ చేయమంటుంది. ఈ క్యూఆర్ కోడ్ తోటి మనం యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ యాప్ ఉన్నది కాబట్టి ఆ యాప్ నుంచి మనం చేద్దాం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. మీరు ఈ యాప్ని అయితే రియల్మీ లింక్ అనేది యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు యాప్ అయితే డౌన్లోడ్ చేశాను, ఇన్స్టాల్ కూడా చేశాను. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అని ఎలా అయితే చేసుకోవాలి. మనకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేసుకొని నేను దీన్ని అయితే సెటప్ అయితే చేసుకో. ఇక్కడ యాడ్ అని అయితే కొట్టి మనకి రియల్మీ వాచ్ అయితే డైరెక్ట్గా డిటెక్ట్ అయితే చేసింది. నాకు పైన అక్కడ చూసుకోవచ్చు బ్లూటూత్ ఆన్ ఉంది కాబట్టి మనకి నియర్ బై రియల్మీ వాచెస్ అయితే కనెక్ట్ అయిపోతుంది. అంటే మన ఇప్పుడు కొత్త వాచ్ కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీరు యాక్సెప్ట్, కన్ఫర్మ్ ఏదో ఒకటి అడుగుతుంది. అది కన్ఫర్మ్ కొట్టేసి మీరు మొబైల్కి అయితే పేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పేర్ అయిపోయింది మనకి. ఇక్కడ మనకి మెయిల్, డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్నీ సెట్ చేసుకొని మీరు సెట్ చేసుకుంటే అయిపోద్ది. టోటల్గా మనకి మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుంది. టోటల్గా మనకి వాచ్ డేటా అనేది మనకి మొబైల్కి అయితే ఫార్వర్డ్ అయిపోతుంది. ఇవన్నీ సెట్టింగ్స్ అయితే చేసుకొని మనకి వెయిట్ ఎంత ఉంది, మన డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ సెట్ చేసుకొని మనం అయితే హైట్, వెయిట్ అన్నీ సెట్ చేసుకున్నాం అనుకోండి, మన హెల్త్ కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తుంది. ఇవన్నీ పర్మిషన్స్ అయితే మీరు యాక్సెప్ట్ అయితే చేసి మీ మొబైల్ అన్నీ రియల్మీ లింక్ అన్నీ మీరు యాక్సెప్ట్ అయితే చేస్తే మీకు మొబైల్కి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కనెక్ట్ అయిపోయాక మీరు బ్లూటూత్ ఆన్ చేసి పెట్టుకుంటే మీ మొబైల్కి ఉన్న మీ వాచ్కి అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు స్టెప్ కౌంట్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ కూడా చూసుకోవచ్చు మొబైల్ది ఉన్న వాచ్ది. ఇక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు స్టెప్ కౌంట్స్ ఎన్ని ఉన్నాయి అనేది, మీ డైలీ యాక్టివిటీస్ అనేది అన్నీ మొబైల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీరు ఎన్ని స్టెప్స్ చేస్తారు అనేది కూడా, అది కూడా పెట్టుకోవచ్చు. యాప్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ. ఇప్పుడు స్లీపింగ్ మానిటర్ కూడా ఉంటుంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు వాచ్ అయితే చూడండి ఎలా ఫిట్ అయిందో.
చేయికి అయితే బాగానే ఫిట్ అయింది. స్క్రీన్ పెద్దగా ఉన్నది కాబట్టి మనకైతే మంచిగా కనబడుతుంది డిస్ప్లే అనేది. మనం దాంట్లో యాక్టివిటీస్ అన్నీ మెజర్ చూసుకోవచ్చు. మనకి బ్లడ్ ప్రెషర్ చూసుకోవచ్చు, మనకి ఇంకా బ్లడ్ ఆక్సిజేషన్ చూసుకోవచ్చు, స్లీపింగ్ మానిటర్ ఉంటుంది. చాలా ఫీచర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చేతికి పెట్టుకున్నారనేది కూడా సెట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్. కొందరు రైట్ పెట్టుకునేటోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం. ఇంకా నైట్ మోడ్ ఉన్నది, బ్రైట్నెస్, ఇంకా బ్యాటరీ సేవర్ అయితే ఉంది. మీకు బ్యాటరీలో ఉన్నప్పుడు ఆ బ్యాటరీ సేవర్ ఆన్ చేసుకుంటే మీకు బ్యాటరీ అయితే చాలా సేవ్ అయితే చేస్తుంది. మీరు మళ్ళీ క్విట్ కావాలంటే బటన్ ప్రెస్ చేసి పెడితే అది క్విట్ అయిపోతుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సైడ్కి అయితే ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే అయితే మనకి అన్ని ఫీచర్స్ అయితే కనబడుతున్నాయి. ముందు హోమ్ స్క్రీన్ కూడా మనం చాలా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. రియల్మీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా మనం డిఫరెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కెమెరా యాప్, మ్యూజిక్, అవన్నీ మీ మొబైల్లో ఉండేటి అన్నీ మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొబైల్ ఏమైనా పడిపోయింది అనుకోండి మన ఇంట్లో, అది ఫైండ్ మై డివైస్ అని కొట్టామనుకోండి మన మొబైల్ అయితే రింగ్ అయితే ఉంటుంది. ఇంకా వర్కౌట్స్ కూడా మీరు ఏమైనా కావాలంటే వాక్, అవుట్డోర్ రన్, ఇండోర్ రన్, మీరు ఏది పెట్టుకుంటే ఆ ఎక్సర్సైజ్ పెట్టుకుని మీరు చేశారంటే మీకు ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, మీరు ఎంత తిరిగారు, మీరు ఫిట్గా ఉన్నారా లేదా అనేది కూడా చెప్తుంది అన్నట్టు. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ కొడితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉన్నది. మీరు జీపీఎస్ ట్రాకింగ్ ఉన్నది కాబట్టి ఇట్లా చెయ్యి కదిలిచ్చినా కూడా అంత మీకైతే కదలదు అన్నట్టు, అంటే స్టెప్ కౌంట్ అయితే పడదు. మీరు రియల్గా వాకింగ్ చేస్తేనే అయితే స్టెప్ కౌంట్ అయితే పడుతుంది. అలా అయితే బాగుంటుంది. కొన్ని వాచెస్కి అయితే మీరు చెయ్యి ఊపినా కూడా స్టెప్ కౌంట్ లాగా తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడ మీరు బ్లడ్ ఆక్సిడైజేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఆక్సిడైజేషన్ లేదంటే దాంట్లో చూసుకోవచ్చు. 97% అయితే వచ్చింది నాకు. ఇంకా లోడ్ అవుతూనే ఉన్నది. ఇక 97 వస్తుంది అన్నట్టు అప్రాక్స్గా. ఇప్పుడు లైవ్ మానిటరింగ్ అన్నట్టు 97. ఇంకా మనకు కావాలంటే మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఇంకా హార్ట్ రేట్ కూడా చూసుకోవచ్చు. మీరైతే బ్యాక్ అయితే చూస్తున్నా. ఇంకా మీరు యాక్టివిటీస్ అనేది యాక్టివిటీ రికార్డు, డైలీ ఎంత ఉంది, వీక్లీ ఎంత ఉంది అనేది కూడా చూసుకోవచ్చు. స్లీపింగ్ మానిటర్ ఉంటుంది. స్లీపింగ్ మానిటర్ కూడా ఆన్ చేసుకోవచ్చు మీరైతే. ఇంకా మ్యూజిక్ ఉన్న కెమెరా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు మొబైల్ అది. అవన్నీ ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కెమెరా అయితే 1 ట్యాప్ చేస్తామనుకోండి కెమెరా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫైండ్ మై డివైస్ అంటే మనం ఇది ప్రెస్ చేస్తే మన మొబైల్ని అయితే రింగ్ అయిపోతుంది. ఇంకా మెడిటేషన్ ఆప్షన్ కూడా కొత్తగా యాడ్ చేశారు దీంట్లో అయితే. అలారం కూడా పెట్టుకోవచ్చు మనం. ఇంకా స్టాప్ వాచ్, వెదర్, సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అనేది. కస్టమ్ దాంట్లోకి వెళ్ళి మనం అయితే ఇవన్నీ చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకి వేకప్ స్క్రీన్, ఎప్పుడు హార్ట్ రేట్, కంటిన్యూస్ హార్ట్ రేట్ పెట్టుకోవచ్చు, డోంట్ డిస్టర్బ్ పెట్టుకోవచ్చు. ఇంకా జనరల్ సెట్టింగ్స్కి వెళ్తే డిస్ప్లే బ్రైట్నెస్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇక్కడ మనం రీస్టార్ట్ అన్నీ చేసుకోవచ్చు. పవర్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కిందికి స్క్రోల్ చేస్తే అయితే మెసేజ్ అయితే కనబడుతుంది. ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. మొబైల్కి ఏమైనా నోటిఫికేషన్ మెసేజ్ వస్తే దీంట్లో అయితే కనబడుతుంది. మెయిల్ వచ్చినా కూడా దీంట్లో అయితే కనబడుతుంది. కొన్నిటికైతే ఓన్లీ మెసేజ్ మాత్రమే ఉంటుంది. దీనికైతే మెయిల్ కూడా ఉంటుంది. నాకు దీంట్లో ప్రాబ్లం వచ్చింది అయితే ఇది ఒక్కటే. ఇది ఇలా లోపలికి ఇన్సర్ట్ చేయాలి కాబట్టి అంత అంటే ఈజీగా ఫిట్ అయితే లేదు. చాలా ప్రాబ్లం అయితే వచ్చింది నాకు. వాచ్ పెట్టుకోగా బాగానే ఉన్నది కానీ అది పెట్టగానే మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. పెట్టుకున్నాక ఏ ప్రాబ్లం అయితే లేదు. అదొక కొంచెం ప్రాబ్లం అయితే నాకు అనిపించింది. ఇప్పుడు మనం ఛార్జింగ్ అయితే చేసి చూద్దాం. అంటే ఇలా ఛార్జింగ్ పెట్టాలి అనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఈ ఛార్జర్ తీసుకెళ్ళి మీరు వెనక ప్లేస్ చేస్తే డైరెక్ట్ మ్యాగ్నెటిక్గా అటాచ్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ యూఎస్బీ తోటి మనం మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా మీకు ఒకవేళ ఈ వాచ్ బ్యాండ్ తీయాలనుకోండి, బ్యాండ్ కూడా తీసి ఛార్జింగ్ అయితే ఒకటిది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న బటన్స్ లాగా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే అది ఓపెన్ అయిపోతుంది మనకి. లాక్ ఓపెన్ అయినాక మనం అయితే అవి బెల్ట్ అయితే తీసేసుకోవచ్చు బ్యాండ్ది. మనకు కావాల్సిన బెల్ట్ కూడా మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే దీనికైతే పెట్టుకోవచ్చు. ఏ కలర్ అంటే ఆ కలర్ అది. ఆ వాచ్ మనకి డైరెక్ట్గా ఇలా అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు కావాలనుకుంటే. మీరు ఎక్కడైనా ప్లేస్ చేసేటప్పుడు ఇదంతా ఏంటిది బెల్ట్ తోటి పని లేకుండా ఉండాలంటే ఇలా పెట్టుకుని మనం కూడా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ ఉంటే అక్కడ. ఈజీగా అయితే ప్లేస్ అవుతుంది. మనకి మ్యాగ్నెటిక్ కూడా మంచిగా స్ట్రాంగ్ అయితే ఉంది. మరి అంత ఈజీగా ఊడిపోదు అన్నట్టు, కొంచెం గట్టిగా షేక్ చేస్తే ఊడిపోతుంది అన్నట్టు. ఇంకా మనకి మళ్ళీ ఇవి
బ్యాండ్ అయితే పెట్టుకోవచ్చు, బెల్ట్ ఈజీగానైతే ఫిట్ చేసుకోవచ్చు మనమే. ఇంకా మీరు హోమ్ స్క్రీన్ చేంజ్ చేయాలనుకుంటే ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక హోమ్ స్క్రీన్స్ డిఫరెంట్ హోమ్ స్క్రీన్స్ అయితే వస్తూ ఉంటుంది. అది దాంట్లో మీకు ఏది ఇష్టం అంటే అది పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి హోమ్ స్క్రీన్స్ కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ హోమ్ స్క్రీన్ పెట్టుకున్నాను నేను, ఇంకోటి చేంజ్ చేస్తున్నాను. ఈ హోమ్ స్క్రీన్ అయితే డిజిటల్గా ఉన్నది, అంత డిఫరెంట్గా కావాలనుకుంటే మీకు ఇట్లా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు రియల్మీ యాప్లోకి వెళ్ళి. ఇది ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు డిజిటల్గా అయితే ఉన్నది చూసుకోవచ్చు మీరైతే. ఈ వాచ్ ఎలా అనిపించింది అయితే మీరు కింద కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నేను దాని డౌట్స్ కూడా క్లారిఫై అయితే చేస్తూ ఉంటాను. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీరు ఈ వాచ్ కనుక పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే అయిపోయింది, చూసారు కదంటే ఎలా ఉన్నదో. వాచ్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది వాచ్. ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. బ్యాండ్కి ఇది ఒకటి నాకు నచ్చలేదు, ఎందుకంటే ఇది ఇలా పెట్టుకొని లోపలికి అనాలి, ఇలా అనాలన్నట్టు మనం వాచ్ పెట్టుకునేటప్పుడు. ఇది కొంచెం ఇరిటేటింగ్ ఉన్నది ప్రాబ్లం అయితే ఈ బ్యాండ్లో. ఈ బ్యాండ్ ఒకటి చేంజ్ చేస్తే బాగుండు ఈ వాచ్కి అయితే. ఇది క్లాసిక్ వర్షన్, ఇది క్లాసిక్ వర్షన్లో అయితే ఇలా వచ్చింది మనకి బ్యాండ్ అయితే. ఇంకా రియల్మీ ఎస్ వర్షన్ అయితే ఉంది, అది కూడా అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం అది ఎలా ఉందో. బ్యాండ్ దీనిలాగానే ఉందా అనేది చూసినాక మీకైతే చెప్తాను, ఏది సజెస్ట్ చేస్తాను అనేది. ఇంకా చాలా ఇలాంటి బ్యాండ్స్ అయితే రాబోతున్నాయి, బ్యాండ్స్ అయినా వాచెస్ అయినా. ఇవన్నీ అన్బాక్సింగ్స్ చూడాలంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని అన్బాక్సింగ్స్ అయితే చేస్తూ ఉంటాను, గ్యాడ్జెట్స్ అన్ని డిఫరెంట్ గ్యాడ్జెట్స్ అయితే అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను. వాచెస్, హెడ్ ఫోన్స్ అవన్నీ అన్బాక్సింగ్ అయితే చేస్తూ ఉంటాను. అవి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి కంటెంట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా మీకు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.